చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాలో కూడా ఫాలో కావచ్చు. ఎన్ని ఉంటారు ఇంక ఇట్లా బయట ఫంక్షన్ మస్తు సేమ్ థియేటర్ లాగా ఉన్నది. ఫంక్షన్ హాల్, హైలైట్ ఫంక్షన్ హాల్. ఏం ట్రాఫిక్ రన్నా ఏం రోడ్, ఇది కండిషన్ కాదు. మనం మంచిగా సగం దూరం అయినా సగం దూరం కాలేవు. మన రోడ్ అంతే, ఈ రోడ్ అంతే ఉన్నది. ఏమిరా నీ వల్ల లాభము? పెళ్ళికొడుకు ఇళ్ళనే ట్రాఫిక్లో ఉంటుంది చక్కగా. ఇటు పోతాడేమో ఏడికి వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ ఆడుకోవాలి. కష్టపడి అవుతాడేమో అంటున్నాను. వట్పల్లి టు సంగారెడ్డి. అయ్యో ట్రాఫిక్ సైడ్లో ట్రాఫిక్. 1 కిలోమీటర్. మొత్తం పెళ్ళి రా, ఎన్నున్న పెళ్ళి ఇంతవరకు ఎగ్జాక్ట్ మనం చేసినాక ఎంతో కొంత వ్యూవర్స్ అన్న అయితే వస్తుంది. కొంచెం మాట్లాడి నాకు ఇంట్రెస్ట్ ఉండక వచ్చింది. ఒకటి చెప్పాలంటే ఇంటికాడ ఉంటే ఇవి రైట్ వీళ్ళు కొట్టలేము రా. బయట వర్క్ చేస్తున్నాం అనుకో, రైట్లో 100% కొడతాం. ఎందుకంటే రూమ్లు ఉంటాం కాబట్టి ఇప్పుడు ఒకరోజు వర్క్ పోయినాక హాఫ్ టైం నుంచి రెస్ట్ తీసుకోకపోయినా సరే ఒకసారి గుర్తు చేసినామనుకో చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇంటికాడ ఉంటే అటువో ఇటువో ఇంట్లో వాళ్ళు ఆనలు డిస్టర్బెంట్ అవుతుంది. మొత్తం ఏం చేయబుద్ధి అవుతలేదు. ఫన్నీ షార్ట్స్ తీయవచ్చు. ఇప్పుడు డ్రైవ్ అవ్వకముందు కానీ కొంతమంది వ్యూవర్స్ చూసేటోళ్ళు ఉంటారు. ఎప్పుడు మన ఇంటికాడ ఇప్పుడు ఏం చేస్తున్నాం అవి కొంతమంది చూస్తుంటారు. డైలీలో కొంత క్లిక్ అయ్యకుండా పోవాలి. కానీ ఇంటికాడ ఉంటే డైలీ పెట్టాలి వీడియోలు. ఒక్కరోజు ఇవ్వకుండా అప్లోడ్ చేయాలి వీడియో. తిరుగుతానే కదా అట్లా. మన వ్యూవర్స్ వాళ్ళంటే డైలీ అప్లోడ్ చేస్తే ఒక్క దగ్గరకు ఆర్ఎన్ పనికిస్తుందా లేదా అని చూస్తున్నా. నేను మాట్లాడేటప్పుడే ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోస్ ఎప్పుడు పెట్టినామనుకో 1000 ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కటే పోతుంది. అది లైక్ కొట్టినా ఇంకో అందరికి ఫ్రెండ్ అందరికి పోతుంది. ఇప్పుడు నేను కొట్టిన లైక్లలో ఎప్పుడో ఒకసారి నీకు వీడియోలు వస్తాయి. ఈ సందులో వస్తుంది. కొంచెం లాంగ్ ముందుకెళ్ళి వెళ్ళాలి. ఏదిగా ఇప్పుడు రోడ్ రాలే ఒకటి లొకేషన్లో చూడలేదు. కొంచెం ముందుకు వెళ్ళి పెట్టాలి. ఎప్పుడు పోతున్నాం నీళ్ళు రాకముందు పోయినాం, వర్షాలు పడకముందు. అవునా? మరి నేను డ్యామ్ తెరిచినప్పుడు పోయినా. మీరు అప్పుడు వేరు కదా. మనం ఏమన్నాము అన్ని కోసం పోయినప్పుడు వేరు. మేము పోలే కదా, అప్పుడు రాలే కదా. దాని తర్వాత కూడా పోలే. ఆ షాప్లో ఒకరికి అయింది. లర్నింగ్ పోయినా, దాని ముందు ఈత కొట్టడం పోయినా. ఈత కొట్టడం ఎప్పుడు వేరు. కిషన్ డ్యూటీ అదే డీజే ఆడొచ్చినప్పుడు ఆ రోజు ఈత కొట్టిన ఫస్ట్ టైం సింగిల్ ఈత కొట్టింది. నేను కూడా కొట్టినా 2 సార్లు ఎగ్జామ్ కొట్టినారు అన్న కింది సురంగం వేసి కొట్టిన మొత్తం
మస్తు కాళ్ళు డిపోయి అయితే ఒక అన్న అయితే ఆగమైపోయిండ్రా. పొరటెట్టు అని అంటే మీదికి వచ్చేవారు అంతలో కూడా ఓది పెట్టా అంటుండే ఆయన. సింగు ఎక్కిన ఏమన్నా నీళ్ళు వచ్చిన చెప్పుడు రాలేదు మళ్ళా ఫస్ట్ ఇటా తప్ప ఇటైనా అటే పోతే ఏమన్నా అవుతుందా. ఒక్కటి అవుతుందా ఇది ఒక టైం ఫిట్ చేసుకోవచ్చు చిన్నది 500-600 పెడితే ఇటు వస్తుంది దగ్గర ఫిట్ చేసుకోవచ్చు. నీ బండి కన్నా నీ బండి కన్నా నా బండి కన్నా కిలో లోపల పెట్టుకోవాలి. ఎవరన్నా కూడా వీక్కొని వెళ్తాడు మా దగ్గర ఇంటి దగ్గర పెడితే మాత్రం నేను ఫోన్ దగ్గర తెచ్చినా దానికే 10 మంది చెప్తున్నారు నేను. అది బయటికి పోయేటప్పుడు రాయుడు ఉండాలి వాచ్ అనేది. నీ ఫోన్ ఉందా స్టాండ్ అక్కడ ఫోన్ పెట్టి వైట్ ఫ్రేమ్ వైట్ పెట్టామనుకో లైటింగ్ లాగా ముందర బండి మీదకే వీడియో తీయాలి. నీ ఫేస్ మంచి తెల్లగా వస్తుంది లైట్ పడ్డా కానీ మస్తు వస్తుంది వీడియో. నేను ఒకసారి అన్న చూడు ఇట్లా ఎండో కెమెరాకి వెళ్ళి తీసుకుంటే ఇట్లా ముందర నీ ఫేస్ మీద వైట్ లైట్ రావాలి రైట్ చేసేటట్టు అంటేనా. అది ఇప్పుడు నీ ఫోన్ పెట్టి బ్యాక్ సైడ్ లైట్ వేసి పెట్టవచ్చు నీ కళ్ళకి మస్తు వస్తుంది. ఎల్ఈడి లైట్ వేయాలి స్విచ్ ఉంటే అవుతుందా. ఎప్పుడో నీళ్ళు వాడుతున్నాడు పలిగిపోయిందా చూసినావు అది ఎంత సన్నం పోస్తుంది అయితే ఇది ప్రెషర్ ఉంటే ఎట్లరా ఇవి అవి లిమిటెడ్ వెళ్తాయి కదరా. ఇలా మొన్న సినిమా తీసింది